హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం లుకప్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఎక్సెల్‌లో యూజ్‌ఫుల్ ఫంక్షన్ అయిన ఇండెక్స్, మ్యాచ్ అండ్ ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ ఈ 3 ఫంక్షన్స్ గురించి కంప్లీట్‌గా ఎగ్జాంపుల్స్‌తో సహా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇండెక్స్ ఫంక్షన్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఒక టేబుల్‌లో ఉన్న స్పెసిఫిక్ రో అండ్ స్పెసిఫిక్ కాలమ్‌లో ఉన్న వాల్యూని రిటర్న్ చేయడానికి ఇండెక్స్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఫార్ములా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈక్వల్ టు ఇండెక్స్, రేంజ్, రో నంబర్, కాలమ్ నంబర్. ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇండెక్స్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో ప్రాక్టికల్‌గా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది. సో, ఇప్పుడు ఇందులో నుంచి వేణు యొక్క సాలరీ ఇండెక్స్ ఫంక్షన్‌తో ఫైండ్ చేయాలి. సో, దానికి ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇక్కడొచ్చేసి ఈక్వల్ టు ఇండెక్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా సజెస్ట్ చూపిస్తుంది. ఇక్కడ అరే వచ్చేసి టోటల్‌గా అరేని సెలెక్ట్ చేద్దాం. టోటల్‌గా అరే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్ములాలో రో నంబర్ ఉంది కదా! రో నంబర్ అంటే వెన్యూస్ అనేది ఎన్ని రోలు ఉందో 1, 2, 3, 4 ఫోర్త్ రోలో ఉంది. అండ్ కాలమ్ నంబర్ ఏ కాలమ్‌లో ఉందో 2, 3, 4 ఫోర్త్ కాలమ్‌లోనే ఉంది. సో, క్లోజ్ చేసేసి ఎంటర్ కొడితే మనకి వెన్యూ సాలరీ అనేది ఆటోమేటిక్‌గా వచ్చింది. ఈ విధంగా ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి సింపుల్‌గా ఫైండ్ చేయొచ్చు. మనం రో నంబర్ మాన్యువల్‌గా ఇచ్చాం. ఎందుకంటే ఇందులో తక్కువ రోస్ అండ్ తక్కువ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ చేసి ఇచ్చాం. బట్ రియల్ లైఫ్‌లో థౌసండ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటే ఎలా? అప్పుడే మ్యాచ్ ఫంక్షన్‌ని యూజ్ చేద్దాం. మ్యాచ్ ఫంక్షన్ అంటే ఒక వాల్యూ ఏ రోలో ఉందో అండ్ ఏ కాలమ్‌లో ఉందో తెలుసుకోవడం కోసం మ్యాచ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఈక్వల్ టు మ్యాచ్ లుకప్ వాల్యూ, కామా లుకప్ రేంజ్, కామా 0. 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు అదే వేణు యొక్క సాలరీని మ్యాచ్ ఫంక్షన్ ద్వారా ఎలా ఫైండ్ చేయాలో మ్యాచ్ ఫంక్షన్ వచ్చేసి ఓన్లీ ఇండెక్స్‌నే రిటర్న్ చేస్తది కాబట్టి మనం వేణు యొక్క సాలరీ ఎంత ఇండెక్స్‌లో ఉందో తెల్ తెలుసుకుందాం. ఇక్కడ ఈక్వల్ టు మ్యాచ్ అని ఇచ్చేసి లుకప్ వాల్యూ సాలరీ కాబట్టి ఇక్కడ సాలరీ అని తీసుకొని సాలరీని సెలెక్ట్ చేసి లుకప్ అరే అరేని సెలెక్ట్ చేసి ఓన్లీ హెడర్స్ అండ్ ఇక్కడ 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 ఇచ్చేద్దాం. క్లోజ్ చేసి ఎంటర్. సాలరీ వచ్చేసి 4 ఇండెక్స్‌లో ఉంది. మ్యాచ్ ఫంక్షన్ వాల్యూని ఇవ్వదు. ఓన్లీ రో లేదా కాలమ్ నంబర్‌నే రిటర్న్ చేస్తుంది. అందుకే ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ కలిపి యూజ్ చేస్తాం. మనం రో నంబర్ మాన్యువల్‌గా ఇవ్వకుండా అరవింద్ సాలరీ డైరెక్ట్‌గా కావాలి. అందుకు ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలో ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ తీసుకుందాం. ఇక్కడ అరే టోటల్‌గా అరేని సెలెక్ట్ చేసి ఇప్పుడు రో నంబర్ దగ్గర మ్యాచ్‌ని లుకప్ వాల్యూ అరవింద్ కాబట్టి ఇక్కడ అరవింద్‌ని సెలెక్ట్ చేసుకొని లుకప్ అరే టోటల్ అరేని సెలెక్ట్ చేసి ఇక్కడ 0 ఇచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ క్లోజ్ చేసి కాలమ్ నెంబర్ వచ్చేసి 1, 2, 3 థర్డ్ డిపార్ట్మెంట్ ఫైండ్ చేద్దాం. అరవింద్ ఏ డిపార్ట్మెంట్ నుండో ఫైండ్ చేద్దాం. సో, అరవింద్ యొక్క డిపార్ట్మెంట్ థర్డ్ కాలమ్ నెంబర్ 3 అని ఇచ్చేసి ఎంటర్ కొడితే ఐటీ అని వచ్చింది. సో, ఈ విధంగా మనం ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ కలిపి యూజ్ చేస్తాం. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.